మా ఊరు పెద్దకడూరు. మేము ఎస్సీ కాలనీ వాసులము. మేము గత 100 ఏళ్ళ నుండి 262 సర్వే నంబర్ నివాసం ఉంటున్నాము. అయితే మొన్న పోయిన వారంలో పీజీఆర్లోన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని ఫిర్యాదు చేశారంటే వీళ్ళు ప్రభుత్వ ల్యాండ్లో అక్రమంగా ఉంటున్నారని. అయితే మేము మా తాతల నుండి మా ముత్తాతల నుండి అక్కడే నివాసం ఉంటున్నాము. ఆయన ఇచ్చిన సర్వే నంబరు వేరు, మా సర్వే నంబర్ వేరు. ఆయన కాలయాపన కోసము ఆయన కార్యాలయాన్ని తప్పుదావు పట్టిస్తున్నాడు. మాకందరికి ఇంటి గుర్తులు, పట్టాలు, మేము దాదాపు ఇంటి కరెంటు బిల్లులు కూడా మేము కట్టడం జరిగింది. కేవలం ఏదో స్వలాభం కోసం మావి నకిలీ పట్టాలంటూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ అధికారులని కాలయాపన చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఈరోజు మమ్మల్ని విచారణ పిలవడం జరిగింది. తహసీల్దార్ గారికి ఉన్న విషయం తెలపడం జరిగింది. ఉన్న విషయాన్ని వాళ్ళు పై అధికారులకు రాస్తామని తెలపడం జరిగింది. ఇది మా సమస్య. ఇక్కడ కారణం ఎందుకంటే ఎందుకు నిమిత్తం వచ్చినామంటే మాకు తాతల తరాల నుంచి నాన్న తరాల నుంచి ఇప్పుడు 3 తరాలు అవుతుంది అక్కడే నివాసం చేస్తున్నాము. కానీ మరి ఎందుకు మమ్మల్ని ప్రభుత్వం పట్టిస్తున్నారో నాకు తెలియదు కనుక మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాము. మరి మేము ఇంటి గుర్తులు కడుతున్నాము, మరి పటాలు ఉన్నాయి, మా దగ్గర అన్నీ ఉన్నాయి. మరి ఎందుకు మాకు తప్పుదారిపోతున్నదో ఎవరు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ప్రభుత్వానికి మాకు న్యాయం జరపాలని మరి మేము ప్రత్యేకంగా రాసేదాన్ని కోరుకుంటున్నాం. మేము ఎస్సీ కాలంలో ఉంటున్నాము. ప్రస్తుతానికి మేము మా తాతల కాడ నుంచి మా డాడీలు మా నాన్న కూడా మొత్తం పోయినారు. ఇది 3వ తరం. మేము దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్ కూడా లేదు. అప్పటికి టౌన్కి పోయేవాళ్ళము. అప్పటి నుంచి మేము ఇబ్బందులు అన్న కసులు ఏదో 5-10 కసులు కట్టుకొని అక్కడ ఉంటూ నివాసం ఇండ్లు కట్టుకుంటున్నాము. కాబట్టి మాకు కరెంటు బిల్లులు అన్నీ కట్టుకున్నాము, ఇండ్లు కూడా కట్టుకున్నాము, గుర్తులు కూడా కడుతున్నాము. కానీ అప్పుడు పోలీస్ స్టేషన్ కూడా మేము పట్టుకునే వాళ్ళమే. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ సంబంధించి వచ్చి వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కూడా ఉండేది కాదు. అక్కడ కూడా 10-20 సెంట్లు మేము పట్టుకునే ఉండేవాళ్ళము. అయినా అది గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చిన, ప్రభుత్వం వాళ్ళకే తీసుకున్నాము. ఏదో ఇప్పుడు ఉండింది కొంచెం దాంట్లోన మేము నివాసం చేస్తున్నాము. ఇప్పుడు అది కూడా మాకు లేకుండా ఉంటే మేము ఇప్పుడు ఎక్కడ పోవాలా? అందు గురించే దయచేసి మాకు సరి అయిన న్యాయం చేసి మాకు కాపాడాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. ఒక వ్యక్తి బొగ్గ తిక్కనని ఏదో జనాల్లో తప్పు పట్టించే టీడీపీ నాయకుడు మన కోసికి కమిటీ చైర్మన్ ఏదో తప్పు దావలు పట్టిస్తున్నాడు. ఇదిగా 2005 పట్టాలు ఇచ్చాడు. గతంలో మా తాతలు వాళ్ళ కొంతమంది తాతలు ఆవు కట్టేసుకొని బుద్ధుల్లో ఉన్న ఏదో కష్టపడి ముందు కోరుకుని ఏదో చేసే గతంలో నుంచి 70 సంవత్సరాల నుంచి 3 తరాలు అయింది. కానీ బొగ్గతిగా టీడీపీ నాయకులు మాకు టీడీపీ వాళ్ళు ఇచ్చే కూడా నేర్పడం చంద్రబాబు నాయుడు ఎవరినో తెలియదు. ఇప్పుడు లోకేష్ బాబు ఇచ్చే నేర్పడం, పవన్ కళ్యాణ్ నేర్పించే టీడీపీ వాళ్ళకి డబ్బులు ఏదో ఆదాయం లేకుండా జనాల పైన బెదిరించి ఇట్లా పట్టాలు గవర్నమెంట్ కట్టించే టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి అర్జీ పెట్టడము, పీఆర్పీలు పెట్టి వాళ్ళ ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మరి చంద్రబాబు నాయుడు కూడా నేర్పడం, లోకాల టీడీపీ వాళ్ళు కూడా నేర్పడము ఇది మంచిది కాదు. వాళ్ళు మీరు ఒకసారి చూసి వాళ్ళని ప్రతి ఒక్క రికార్డుగా గుర్తు రసీదు పట్టా అయితేనే ఆర్టీఓ సార్ కూడా ఇంతకుముందు వచ్చి కాసి 48 సెంట్లు ఓపెన్ ప్లేస్ అని డిక్లేర్ చేసినాడు. ఇది అసలు స్థలం ఉండేది, ఇది ప్రజలకు ఎస్సీ కాలనీ అని చెప్పేసినాడు. ఆ పేపర్ కూడా ఇది ఒకసారి చూపిస్తాము. ఆర్టీఓ సార్ 88 సెంట్లు ఓపెన్ ప్లేస్ అని డిక్లేర్ అయిపోయింది. దాని నుంచి ఏదో తప్పువారం పట్టించి జనాలు ఇబ్బంది పెట్టడం ఇది మంచిదన్న మనిషి టీడీపీ ఇచ్చే కూడా నేర్పడానికి తెలియదు, అర్థం కావట్లేదు. ఇది చేస్తే ఏదో డబ్బులు వసూలు చేస్తాను కూడా చేస్తాను అర్థం కావట్లేదు. మేమైతే ఎవరు భయపడద్దని మీ అందరికి మేము ఉంటాము. అందరూ ధైర్యంగా ఉన్నాను, మీకు ఏమో కాదు. 3 తరాలు అయింది. ఇది 70 మేము సిద్ధమే ఉన్నాం. ఇంతేనా? గ్రామం పెద్దకడూరు మండలం పెద్దకడూరు గ్రామంలోని సర్వే నంబర్ 262 A3లో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చినారు. వీళ్ళు గత 100 సంవత్సరాల కిందటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన ఏదో స్వలాభం కోసం బొగ్గుల తిక్కన్న టీడీపీ నాయకుడు ఏదో స్వలాభం కోసం అది బెదిరిస్తే ఏమన్నా ముట్ట చెప్తారనే దాంతో ఆయన విచక్షణ లేకోకుండా 100 సంవత్సరాలు ఉంటున్న వాళ్లకు ఈ రకంగా నోటీసులు ఇస్తున్నారు.
గత 2016లోనే ఆర్డీఓ గారు 262 A1 నందు ఎకరా 16 సెంట్ల బర్రెల గ్రౌండ్కి 2 ఎకరాలు పోలీస్ స్టేషన్కి శాంక్షన్ చేసినారు. 262 Bలో అది 262 Bలో ఎకరా 54 సెంట్లు ఎస్సీ కాలనీ ఉందని, 262 A3లో 2 ఎకరాల 50 సెంట్లు అది కూడా ఎస్సీ కాలనీ ఉందని, కేవలం మిగిలింది ఓపెన్ ప్లేసు 88 సెంట్లు మాత్రమే అని గత 2016లో ఆర్డీఓ గారు కూడా దానికి ఇచ్చినారు. మరి ఈరోజు ఈయన ఏ రకంగా అంత రికార్డులు తెలియకుండా ఏ రకంగా ప్రెస్కి ఇచ్చి చాలా మంది జనాల్ని ఇబ్బంది పెడుతున్నాడో మాకైతే అర్థం కాదు. దయచేసి ఆయన కొద్దిగా చూసుకోవాలా. ఎందుకంటే రికార్డులు తెలియకుండా ఏదో ఇచ్చికేసి ఇంతమంది పని చేసుకునే వాళ్ళను ఈ రకంగా రోడ్డు మీద తెచ్చికేసి పెట్టడం ఇది సరికాదు. దయచేసి అర్థం చేసుకోవాలా. ఎటువంటి రికార్డు తెలియకుండా ఆయన చేయకూడదు. పాతదంటే ఇప్పుడు కూడా 262 A3 262 B ఇవి 2 కలిపి సపరేట్ LPM చేసి దాన్ని గ్రామకంఠంలోకి వేసినారు. ఇంకా మిగిలింది కేవలం 88 సెంట్లు మాత్రమే. ఆ 88 సెంట్లలో ఎటువంటి గుడిసెలు లేవు, ఏం లేవు. ఆయన దాన్ని చూసుకోవాలి కానీ ఈ నివాసం ఉంటున్నదాన్ని ఏ రకంగా చూస్తున్నాడో మాకైతే అర్థం కాదు. దయచేసి ఆయన ఏదో స్వలాభం కోసం పేదలను ఏదన్నా బెదిరిస్తే ఏమన్నా వస్తుందేమో అనే నెపంతో ఉన్నాడు. నిన్న కూడా ఒకటి ఇచ్చినాడు, ఫేక్ పట్టాల సూత్రధారి కమ్మర్ పర్మిషనే. అది ఈ గతంలో ఆయన కూడా అసలు పట్టాలు క్రియేట్ చేస్తామని ఆయనే చెప్పింది, కానీ అక్కడ కూడా పట్టాలు కూడా ఎటువంటి వాళ్ళు తీసుకోలేదు. ఇంకోటి ఆయన 2016 నుంచి పట్టాలు నకిలీవ్ అంటున్నాడు. ఆయన ఏమన్నా అధికారా నకిలీవ్ అని ఎట్లా చెప్తున్నాడు? ఆయన రెవెన్యూ రికార్డులు చూసినాడా? ఇదంతా స్వలాభం కోసం చేస్తే ఇంతమంది ఉన్నాము, ఇంతమంది కడుపులో కొడితే బాగలేని పని. ఎట్లా చెప్తాడు ఆయన? రెవెన్యూ రికార్డు చూసినాడు ఆయన? ఆయన ఏమన్నా VROనా, RIనా, MROనా? ఏ రకంగా ఆయన నిర్ధారిస్తాడు 2016 నుంచి అన్ని ఫేక్ పట్టాలని? ఆయన తయారు చేసినాడు. ఆయన దొంగ పట్టాలు తయారు చేసిన దానికే ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు అనమాట. ఇక్కడ అన్నీ 2005 2006 ఆ సమయంలో చేసినవే కానీ 2016 తర్వాత ఎటువంటి ఎవరికి పట్టాలు లేవిడా. మరి ఆయన ఏమన్నా క్రియేట్ చేసుకుని ఈ రకంగా మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కాదు. దయచేసి ఆయన కొద్దిగా తెచ్చుకోవాలా. పాత రికార్డును పట్టుకొని ఎప్పుడో పాత రికార్డును పట్టుకొని అంటే అది పని కాదు. అది ఇప్పుడు 262 అనేది RSR ప్రకారం 8 ఎకరాల 42 సెంట్లు అది శ్మశానము ఒకప్పుడు. దాంట్లో ఇంకా అప్పుడు నివాసం ఉన్నారు. ఎక్కడి వరకు కేవలం 88 సెంట్లు మాత్రమే ఉంది ఇప్పుడు. ఇంక మిగతాది ఎకరా 16 సెంట్లు బర్రెల గ్రౌండ్ ఉంది. వీటిలో ఏమన్నా గుడిసెలు వేసుకుని ఉంటే ఆయన ఏమన్నా అనాలి కానీ కేవలం దీంట్లో నివాసం ఉంటున్న వాటికి వచ్చి ఆయన ఖాళీ చేయండి, నోటీసులు పంపిస్తామని బెదిరింపులకు గురి చేసి ఇక్కడ ఎవరు బెదరము. ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా అన్ని రెవెన్యూ రికార్డులు సరి చేసుకొని ఇంకోసారి నోటీసులు ఇచ్చే పని అయితే ఇవ్వండి. దానికి కూడా మా దగ్గర అన్ని పక్కడబందీగా ఉన్నాయి. MRO గతంలో MRO ఇచ్చిన పట్టాలే. ఇది గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం అంతే.